తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. నాడు నేడు ఈ కాన్సెప్ట్ని ఎందుకు చేస్తున్నానంటే 2019 మార్చి 15 ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఆ రోజు సాధారణ మరణం, గుండెపోటు అని మొదట్లో చెప్పారు. ఈవెన్ వైసీపీ అనుకూల మీడియాలో కూడా అలానే ప్రచారం చేశారు. కానీ తర్వాత కాలంలో హత్యగాది తెలవబడింది. అది నారావారి కుటుంబం చేసిందని చెప్పేసి ఆ రోజుల్లో వైసీపీ చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత కాలంలో అది దారావారి కుటుంబం కాదు చేసింది, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళు చేశారనేటువంటి ఒక అనుమానంతో వైఎస్ సునీత గారు ఒక న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరు విచారణ ఎదుర్కొంటున్నారు, ఎవరు ఆ మర్డర్ చేశారు అనేటువంటిది మా అందరికీ కనపడుతున్నటువంటి విషయం. అలా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నిజాలు కోర్టు తేల్చాల్సి ఉంది. అది ఆ రోజు 2019 ఎన్నికల్లో ఒక యంగ్గా తీసుకొని సింపతిని గెయిన్ చేసుకొని బాబాయిని చంపేశారు, తండ్రిని చంపేశారు, తండ్రి లేని పిల్లగాన్ని బాబాయిని కూడా లేకుండా చేశారు, పెద్ద దిక్కు లేకుండా పోయిందనేటువంటి సింపతిని వైసీపీ ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు. అది వాస్తవానికి వైసీపీ విజయంలో ఒక సింపతి రాజకీయంగా ఆ రోజు కొంత ఉపయోగపడిన మాట వాస్తవం. అయితే అది తర్వాత కాలంలో తిరుగుబాటు, తర్వాత చెల్లె ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లి వరుస అవుతుందో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వివేచించి తండ్రి చావు విషయంలో అన్న సహకరించట్లేదనే కారణంతో రాజకీయంగా విభేదించి సొంతంగా న్యాయ పోరాటం చేసుకుంటూ ఉన్నారు. కోర్టులకెక్కి ఆమె ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మీద రాజకీయ పోరాటానికి కూడా ఆమె సిద్ధమైపోయారు. నాకు తెలిసి కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద రాజకీయ పోరాటం ప్రకటించబోతున్నారు. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఆమె పోటీ చేయబోతున్నారు. ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదు ఆమె సోదరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి వైఎస్ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారనే విషయంలో కొంత క్లారిటీ లేదు. కానీ తను మాత్రం రాజకీయ పోరాటం చేయడానికి కూడా సిద్ధమై ఉన్నారు. ఎందుకంటే న్యాయ పోరాటంలో న్యాయం దక్కడంలో కొంత లేట్ అవుతూ ఉంది. రెండోది, ఎవరైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారో సిబిఐ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థ, ఎంక్వైరీ వ్యవస్థ. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ మేరకు సిబిఐ ఈ కేసులో కీలకంగా వ్యవహరించట్లేదు, సరైన స్పష్టంగా వేగంగా విచారణ చేయట్లేదని చెప్పి ఆమె ఆరోపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు దాని మీద రాజకీయ పోరాటం చేయడానికి ప్రజల్లోకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయాన్ని ఆ రోజు జరిగినటువంటి హత్యని జనంలోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. న్యాయ పోరాటం కాకపోయినా ప్రజా పోరాటంలో గెలవాలని ఆమె భావిస్తున్నటువంటి విషయం. అయితే అది 2019 నాటి విషయం. ఇప్పుడు గీతాంజలి ఎవరు అంటే మీ అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకుంది. కేవలం ట్రోల్స్ ఆధారంగా ఈ అమ్మాయి వైసీపీ పథకాల మీద తెనాలికి సంబంధించిన అమ్మాయి, ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆవిడ 29 ఏళ్ళు. ఆమెకి 2 చిన్న పాపలు కూడా ఉన్నారు. అయితే ఆమె వైసీపీ పథకాలని పొగుడుతూ ఈ మధ్య ఒక వీడియో చేశారు. 4వ తారీఖున వైసీపీ ఇళ్ల పంపిణీలో ఆమెకి ఇల్లు రావటం జరిగింది. దాన్ని ఆమె సంతోషిస్తూ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిన తర్వాత సహజంగానే అటువైపు నుంచి కూడా ట్రోల్స్ వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ అనుచరుల నుంచి, కార్యకర్తల నుంచి కొన్ని ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. ఆ ట్రోల్స్ మీద మనస్తాపానికి గురే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్తా ఉన్న విషయం. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిది మొదట్లో నార్మల్ డెత్ అన్నారో, ఇప్పుడు గీతాంజలి కూడా కేవలం ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారనే ఒక అనుమానాన్ని చాలామంది లేవనెత్తున్నారు. ఆమె మరణం చుట్టూ చాలా అనుమానాలని చాలామంది లేవనెత్తుతూ ఉన్నారు. దానికి కారణాలు కూడా ఒకటి ఏంటంటే, ఆ అమ్మాయి నిజంగా ట్రోల్స్ గురై ఉంటే భర్తకు ముందే చెప్పిందా, చెప్పుంటే కేసు పెట్టారా, పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు ట్రోల్స్ వల్లే ఆ అమ్మాయి చనిపోతుంది అనుకోవడం తప్ప ఆ అమ్మాయి నోటితో ఎలాంటి లెటర్ కానీ, స్టేట్మెంట్ కానీ, ఎలాంటి కంప్లైంట్ కానీ నా మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి అనేటువంటిది ఆ అమ్మాయి చెప్పినట్టు ఇంతవరకు ఎవిడెన్స్ మనకి లేదు. ఈవెన్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం కూడా, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇప్పటికైతే లేదు అనేటువంటి సమాచారం అంతుంది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులు బయటికి చెప్పాల్సి ఉంది. అయితే ఒకటేంటంటే, సహజంగా జరిగేటువంటి హత్యలండి ఫస్ట్ హత్యలుగా కాకుండా సహజ మరణాలుగానో లేదా ఆత్మహత్యలుగానో చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని ఒక అనుమానం. ఎందుకంటే వైఎస్ వివేక గారి విషయంలో అదే జరిగింది.
అది కూడా ఎన్నికల ముందే జరిగింది, మార్చి నెలలోనే జరిగింది. ఇప్పుడు కూడా ఎన్నికల ముందే జరిగింది, మార్చి నెలలోనే జరిగింది. కాబట్టి ఒక అనుమానం, ఏం జరుగుండదు, గీతాంజలిది ఏమైనా అచ్చా జరిగిందా? ఎందుకంటే ఈ విషయాన్ని టీడీపీ జనసేన వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి లేదా వాళ్ళ సోషల్ మీడియాలో ఈ అమ్మాయిని ఎవరో ఇద్దరు తోసేశారు, కావాలని ఎవరో చంపే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక ప్రచారం తీసుకొచ్చారు. అయితే ఇంకో అనుమానం కూడా ఏంటంటే, ఈ అమ్మాయి యాక్సిడెంట్ జరిగింది 7వ తారీఖు ఉదయం 11 గంటలకు. 8వ తారీఖు నుంచే వాస్తవంగా ప్రచారం మొదలు కావాలి. ట్రోల్స్ ఆధారంగా ఈ అమ్మాయి ఆత్మహత్యకి పాల్పడింది అన్న విషయాన్ని, ఆ రోజు యాక్సిడెంట్కి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ రోజు నుంచే విషయాలు బయటకు రావాలి, పెద్ద రాజకీయ యుద్ధం నడవాలి. కానీ 11వ తారీఖు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మాత్రమే ట్రోల్స్ విషయం మీద పెద్ద రాజకీయ రచన నడుస్తూ ఉంది, పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, వైసీపీ పార్టీ ఆరోపిస్తూ ఉంది ట్రోల్స్ వల్లే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు చేసినటువంటి ట్రోల్స్ వల్లనే ఈ అమ్మాయి చనిపోయింది అనేటువంటిది వైసీపీ ఆరోపిస్తూ ఉంది. సరే, అదే నిజమై ఉంటే ఆ విషయాన్ని 8వ తారీఖు నుంచి ఎందుకు ప్రస్తావించలేదు? ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఎందుకు కంప్లైంట్ పోలీసులకు ఇవ్వలేదు? ఏపీలో దిశ యాప్ కూడా ఉంది కదా, దిశ యాప్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఆ అమ్మాయి కొంత నాలెడ్జ్ కూడా ఉంది కదా. వైసీపీ సోషల్ మీడియా నుంచి కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నట్టు ఎవిడెన్స్ కూడా టీడీపీ చెప్తా ఉంది. ఆ అమ్మాయి ఆ అమ్మాయి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి రెగ్యులర్గా వెళుతుండేది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జర్ రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జర్ భార్గవ్ గారితో కూడా అమ్మాయికి పరిచయం ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఏదైనా ప్లాన్ ప్రకారం ఏదైనా జరిగి ఉంటుందా? ఎందుకంటే గతంలో వైఎస్ వివేక ఇదే మార్చి నెలలో జరిగిన హత్య మనకి కనపడుతుంది కాబట్టి, ఆ రోజులో ఇది జరిగింది కాబట్టి ఈరోజు ఈ అమ్మాయి విషయంలో కూడా ఏమైనా జరిగిందా ఒక అనుమానం. ఎందుకంటే ఒక సీరియల్ ఎపిసోడ్ ఒకటి చూసినప్పుడు సహజంగానే రెండో ఇన్సిడెంట్ కూడా అదే అనుమానం కలిక్క మానదు. ఇప్పటికైతే ఇది అనుమానం అనేది చెప్పగలం. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సింది ఖచ్చితంగా ఎంక్వైరీ వ్యవస్థలే. అయితే ఇక్కడ ఎంక్వైరీ వ్యవస్థల్లో కూడా ఒక పెద్ద అనుమానం ఏంటంటే, ఏపీ పోలీసులు కనుక దీన్ని ఎంక్వైరీ చేస్తే ఏపీ పోలీసులు సహజంగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. వైఎస్ సునీత గారు ఎంక్వైరీని ఏపీ నుంచి తెలంగాణ సిబిఐ కోర్టుకి సిబిఐకి మార్చేసుకున్నారు. ఎందుకు మార్చేసుకున్నారంటే అక్కడ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే కారణంతో. అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే ఆరోపణ ఒక హత్య విషయంలో ఆల్రెడీ వచ్చింది కాబట్టి రెండో మరణం విషయంలో కూడా అదే ఆరోపణ రావడానికి అవకాశం ఉంది. ఏపీ పోలీసులని ఏపీ ప్రభుత్వం లేదా ఏపీలో అధికారం ఉన్న రాజకీయ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ పని చేస్తారా? అందుకనే ఇది ఏపీ పోలీసుల చేత కాకుండా ఒక సిట్టింగ్ జడ్జి చేత కానీ లేదా రిటైర్డ్ జడ్జి చేత కానీ లేదా సిబిఐ చేత కానీ విచారణ జరిపించాలి. ఈ అమ్మాయి విషయంలో వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అమ్మాయి తప్ప 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు చనిపోయింది అన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. పాపం ఆ పిల్లగాళ్ళకల్లా తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది అందులోనూ రాజకీయంగా నలుగుతున్న విషయం కాబట్టి, రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్న విషయం కాబట్టి నిజం తేలాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్తాం మీకు. అసలు ఎందుకు అది ఆ రోజు ఆ మర్డర్ జరిగింది అంటే, కడప ఎంపీ విషయంలో వివేకానంద రెడ్డి గారు చేసిన ప్రపోజల్ ఏంటి అంటే, ఎయిదర్ నేను పోటీ చేయాలి లేదా వైఎస్ షర్మిల పోటీ చేయాలి, మన కుటుంబం నుంచే అక్కడి నుంచి పోటీ జరగాలని చెప్పేసి ఆయన ప్రపోజ్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోగా ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ఆ రోజు ప్రకటించేశారు. దాని మీద వివేకానంద రెడ్డి గారు ఆయన గరం అయ్యారు. ఈ మొత్తం గడువులో నుంచే కడప ఎంపీ స్థానం కోసం రాజకీయంగా జరిగిన పోరాటం. సరే, ఆర్థిక కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయని అంటారు, మనకు తెలియకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఆర్థికపరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా లేవో అని మనకు తెలియదు. కానీ సహజంగానే ఈ కడప ఎంపీ కాడ జరిగినటువంటి రాజకీయ పోరాటంలో భాగంగానే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందనేటువంటి ఒక అనుమానం, బలమైన అనుమానాన్ని ఆమె కూతురు వైఎస్ సునీత గారు కానీ ఆయన అభిమానులు కానీ లేవనెత్తున్న విషయం మరి ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. వాస్తవాలు ఏంటి అన్నది ఎంక్వైరీ కూడా వేగంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది. చట్టబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. దోషులుగా చూపించాల్సిన అవసరం ఉంది. నిర్దోషులుగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గీతాంజలి విషయంలో కూడా ఎవరు దోషులు, తప్పు ఎక్కడ జరిగింది? ఎందుకంటే ఇప్పుడు సజ్జాజయ్ మీద కేసు పెట్టారు. ఎగ్జాంపుల్, టీడీపీకి సంబంధించిన కార్యకర్త సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కేసు పెట్టారు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అసలు 7వ తారీఖు ఈ అమ్మాయి యాక్సిడెంట్ జరిగే నాటికి ఆ వీడియో అతను వైరల్ చేయలేదు, ట్రోల్ చేయలేదు. తర్వాత 9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ అతను ట్రోల్ చేశాడు. ఈ 9వ తారీఖు 10వ తారీఖు జరిగిన ట్రోల్స్ కూడా 7వ తారీఖు జరిగిన యాక్సిడెంట్కి ఎట్టముడి పెడతారు అనేది కూడా టీడీపీ వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి విచారణ జరిగేసి, గతంలో ఒక ఉదాహరణ ఉంది కాబట్టి ఎన్నికల ముందు జరిగినటువంటి ఒక హత్య మనకు కనపడుతుంది కాబట్టి ఏదైనా వేగవంతమైన విచారణ జరిపి వాస్తవాన్ని బయట పెట్టాలని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.